భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. హిందూ బిల్ ఆర్ కమ్యూనల్ వైలెన్స్ బిల్ అని విచిత్రంగా దాన్ని హిందూ బిల్ కూడా అనేవారు. యాక్చువల్గా అది హిందువులకి ఎగెన్స్ట్గా ఉండే బిల్లు. కమ్యూనల్ వైలెన్స్ ఏ వర్గం జరిగినా, అంటే క్రిస్టియన్లు ముస్లింలు కొట్టుకున్నా ముందు చుట్టుపక్కల ఉన్న ప్రేక్షకుల కింద వెళ్ళిన హిందువుల్ని అరెస్ట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు మెజారిటీ అని ఆ బిల్ తాలూకు సారాంశం ఉంది. క్లియర్గా అలాగే ఉందండి. మీరు దాంట్లో డౌట్ పడాల్సిన పని లేదు. నేనేం జోక్ చేయట్లేదు. హిందూస్ బికాస్ దే ఆర్ మెజారిటీ దే నీడ్ టు ప్రూవ్ దేర్ ఇన్నసెన్స్ అని క్లియర్ కట్గా చెప్పాడు. అది నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంటుంది. ముందు హిందువులను అరెస్ట్ చేస్తారు, అవతల వాడు ఫ్రీగా తిరుగుతుంటాడు. అరెస్ట్ అయిన తర్వాత వీడు ఇన్నసెంట్ అని వీడు ప్రూవ్ చేసుకో జైల్లో ఉండి. అదండి అంత, అంటే మన హిందువులు అంటే అంత ప్రేమ సోనియా గాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీకి. సో మీరు హిందువులైతే అర్జెంటుగా కాంగ్రెస్ ఓటేయకుండా ఉండడం మీకు శ్రేయస్కరం. ఇప్పుడు అది ఏమిటంటే బేసిక్గా దాని ఉద్దేశం ఏంటంటే, హిందూ ఓట్లు లాగా మనకి రావు, మిగతా నాన్ హిందూస్ గొప్పగా వచ్చేస్తాయి ఓట్స్ అని వ్యూహం. బేసిక్గా ముస్లిం ఓట్స్, క్రిస్టియన్ ఓట్స్ అన్నిటి కూడా పోలరైజ్ చేసుకుని వాళ్ళు తీసుకోవచ్చు. అది మెయిన్ ఐడియా బిహైండ్ ఇట్. తర్వాత ఏమో హిందువులను వీకెండ్ చేస్తే వీకర్ ఇండియా ఈజ్ ఆల్వేస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ కాంగ్రెస్. ఎందుకంటే వాళ్ళు ఏ కోalition గవర్నమెంట్ ఫామ్ చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు సొంత సత్తాతో రావడం ఇంకా అసంభవం వాళ్ళకి అర్థమైపోయింది. దాంతో కోalition గవర్నమెంట్స్లో పెట్టుకుని ఏదో మేనేజ్ చేద్దాం అంటున్నారు. లక్కీగా మనకి 2014లో మోదీ గారు దూసుకుని వచ్చారు, దానివల్ల మనం సేవ్ అయిపోయాం. అప్పుడు కూడా బీజేపీ వాళ్ళే రక్షించారండి. బీజేపీ వాళ్ళు ఈ బిల్ పాస్ అవని ఇవ్వలేదు. ఇది కమ్యూనల్ వైలెన్స్ బిల్, ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ హిందూ బిల్. దాంట్లో ఇంకో అంశం ఉందండి. దాంట్లో ఇంకో అంశం ఏంటంటే, ఇప్పుడు ఏదైనా హిందూ వాళ్ళ ఇంట్లో కానీ, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న గుళ్ళో కానీ, లేకపోతే ఎక్కడైనా వాడు భజనలు కానీ, హిందూయిజం పనికొచ్చే ఏ విధమైన కార్యకలాపాలు చేయాలనుకున్నా చుట్టుపక్కల ఉన్న నాన్ హిందూస్ దగ్గరికి వెళ్ళి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుని వచ్చి రావాలండి. అది పోలీస్ స్టేషన్లో ఫైల్ చేసి అప్పుడు వాడు ముందుకు. ఇప్పుడు ఈ మధ్యకాలం అయిందండి తమిళనాడులో ఒక ఆవిడ వాళ్ళ ఇంటి దగ్గర ఏదో భజన చేసుకుందాం అనుకుంటే ఆ పోలీస్ వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. ఎందుకంటే చుట్టుపక్కల చాలా ముస్లింస్ ఉన్నారు, వాళ్ళు ఫీల్ అవుతారు. అదండి. సో ఈ పరిస్థితి ఆ రోజుల్లోనే క్రియేట్ చేద్దామని ట్రై చేస్తున్నాడు. దానివల్ల దాని రిపర్కషన్స్ ఏంటంటే, మన దేశంలో మనమే శరణార్థుల కింద మారుతాం. విదిన్ ఫ్యూ ఇయర్స్ మనమే ఎంత ఒత్తిడి వచ్చేస్తుందంటే, హిందూస్ విల్ బికమ్ కంప్లీట్లీ రిఫ్యూజీ స్టేటస్ వచ్చేస్తున్నారు మన దేశంలో. ఏదో భయపడడం, లేదంటే ఇక్కడ ఉన్నవాళ్ళు అణిగమణిగి బతకడం జరిగేది. సో ఇప్పటికైనా ఆ డేంజర్ పొంచి లేకపోలేదు, ఇప్పుడు కూడా ఉంది. ఎందుకంటే 2040కి 2050 కల్లా ముస్లిం పాపులేషన్ గణనీయంగా పెరిగిపోతే వాళ్ళేమో అప్పుడు మన మీద టర్మ్స్ డిక్టేట్ చేస్తారు. అంటే ఎలక్షన్లో గెలుస్తారు. ముందు ఒక ముస్లిం ప్రైమ్ మినిస్టర్, ముస్లిం హోమ్ మినిస్టర్ వచ్చాడు అనుకోండి, ఏమైపోద్ది చెప్పండి? మనకి రక్షణ ఉండదు. వాళ్ళు కబ్జాలు చేస్తారు, రేపులు చేస్తారు, చంపుతారు. విదిన్ షార్ట్ టైం వాడు అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పినట్టు 15 నిమిషాలు బాగా కెమెరా ఉండి చాలండి. 15 నిమిషాలు కాకపోతే ఒక మనలో కొంతమంది రియాక్ట్ అవుతారు కదా, వాళ్ళు తిరగబడినప్పుడు ఆ రియాక్షన్ ఓవర్కమ్ చేసి రావడానికి ఒక 15 నిమిషాలు కాకపోతే 15 ఏళ్ళు, 15 నెలలు, 15 ఏళ్ళు అలా పట్టచ్చు. ఎప్పుడండి? 2050లో 40% 30% దాటితే ముస్లిం పాపులేషన్ వాళ్ళు ఎలక్షన్ గెలిస్తే మన పని అలా ఉంటుందండి. సో అది అలా ఉండకుండా చేయాలంటే యోగి గారు, మోదీ గారు అలాంటి వాళ్ళు ముందు నుంచి కూడా ముందు జాగ్రత్త చర్యలు చేసుకుని వాళ్ళని కొంచెం వాళ్ళ మద్రసాలు కట్టర్పంథీ కొంచెం మాన్పించి వాళ్ళకి వాళ్ళ సెన్స్
బాబు పోయాక స్వర్గంలో ఏదో జరుగుతుందని వెళ్ళిపోకండిరా, అక్కడ ఏముందో మీకు తెలీదు, దానికోసం మీరు జిహాద్ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళని నరకడం మీరు చావడం చేయకండి అని కన్విన్స్ చేయగలిగితే కొంత మార్పు రావచ్చు. సో ఇదండి హిందూ బిల్ ఆర్ కమ్యూనల్ వైలెన్స్ బిల్ అనేది మన సోనియమ్మ చాలా అభిమానంతో హిందువుల మీద రుద్దాలని ట్రై చేసింది, విఫలమైంది. లేదంటే మన పని ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉండేది. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.